హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇది థర్స్డే అండ్ ఫ్రైడే వ్లాగ్ అండి. థర్స్డే అయితే నేను ఒక సబ్స్క్రైబర్ని కలిశాను. అంటే తను నా వీడియోస్ అన్నీ రెగ్యులర్గా చూస్తుంది. అండ్ తను ఎవరంటే నాకు ఇంటర్ క్లాస్మేట్ అనమాట. ఇంటర్ తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ 15 years తర్వాత నేను మళ్ళీ తను మీట్ అయ్యాను. సో చాలా హ్యాపీగా ఉంది. అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఇక నేను ఫ్రైడే రొటీన్ అంతగా చూపిస్తున్నాను. తర్వాత కవితని మీట్ అయిన వీడియో కూడా చివరిలో యాడ్ చేశాను. సో ఈరోజు అయితే మార్నింగ్ టిఫిన్ పొంగల్ విత్ చట్నీ చేసాము. ఈ చట్నీకి పోపు గింజలు అంతా కూడా ఈ విధంగా సపరేట్గా వేయించుకునేసాము. దెన్ చట్నీ కదా మనము మిక్సీలో వేసుకునేసాము. పచ్చి కొబ్బరి అండ్ పీనట్స్, వేయించిన శనగపప్పు అంటారు కదా, ఇవన్నీ కూడా మిక్స్ చేసుకునేసాము. దీంట్లో గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాము. గ్రీన్ చిల్లీస్తో పాటు ఈ చింతపండు కొద్దిగా వేసుకునేసి దీన్ని బాగా గ్రైండ్ చేసుకున్నాము. సో ఈ గ్రైండ్ చేసిన దాంట్లో పోపు గింజలు మిక్స్ చేసుకునేస్తే చట్నీ రెడీ అయిపోయిందండి. నేను ఈ విధంగా చట్నీ ఎప్పుడు ట్రై చేయలేదు. నాకైతే ఫస్ట్ టైం నిరూప ఈ విధంగా రా కోకోనట్ అంతా వేస్తుంటే నాకు డౌట్ వచ్చింది టేస్ట్ బాగుంటుందని. బట్ ఇది చేసిన తర్వాత నేను పొంగల్ విత్ కాంబినేషన్ ఈ చట్నీ తింటే చాలా టేస్టీగా ఉంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకవేళ మీరు చేస్తూ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మార్నింగ్ టిఫిన్ రెడీ అయిపోయిందండి. టిఫిన్ తిన్న తర్వాత రోహన్ గారు స్కూల్కి వెళ్ళారు. దెన్ స్కూల్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత హనీ అండ్ రోహన్తో కొంచెం టైం స్పెండ్ చేసాము. హనీ డ్యాన్స్ కూడా బాగా వేస్తుందని చెప్పాను కదా. సో ఈరోజు హనీ అండ్ రోహన్ డ్యాన్స్ ఎలా వేసారో చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు హనీ ఒక డ్యాన్స్ మీకు వేసి చూపించబోతుంది. సో ఏ సాంగ్? రంగస్థలం మూవీ అంటే. హనీ నువ్వు ఏ డాన్స్ చేయబోతున్నావు ఇప్పుడు? ఏ సాంగ్? రంగస్థలం వచ్చిందే, ఫిదా మూవీలో వచ్చిందే, మెల్లమెల్లగా వచ్చిందే సాంగ్ వేస్తుందంట. సో ఎలా వేసిందో మీరు కూడా చూసి చెప్పండి నాకు కామెంట్ సెక్షన్ లో. సో రోహన్ నువ్వు కూడా వేస్తావా? సో హనీ అండ్ రోహన్ డాన్స్ వేస్తున్నారు ఇప్పుడు. ఓకే, బిస్కెట్ వేసిందే కమ్ముగళం సాడియాలే పుల్పులిన్ సాడియాదే సన్న సన్న బిందె పుల్పెన్ హాయం చేసిందే ముద్ద నోటికి పోకుండా తీసుకొని చేసిందే పిల్లారేడంట చిలగాడొచ్చిందే నిన్నరన్నాడే లేటుడన్నాడు అరే పుల్పే నువ్వు పితా చేసిందే హనీ అండ్ రోహన్ డ్యాన్స్ ఎలా చేశారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండి. సో ఇప్పుడు ఆఫ్టర్నూన్కి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాము. ఈరోజు మెనూ అయితే వెజిటేబుల్ పలావు. సో ఈ వెజిటేబుల్ పలావ్కి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ నేను ఇక్కడ కట్ చేసి ఇస్తున్నాను. దీన్ని ఈజీగా చొపతో కట్ చేసుకునేసాను. దీని తర్వాత ఈ వెజిటేబుల్ పలావ్ని నిరూపని ప్రిపేర్ చేసింది. నిరూప చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో చేసిందండి వెజిటేబుల్ పలావ్ని. అది ఎలా చేసిందో మీకు కూడా చూపిస్తాను. సో దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసాను. అండ్ దీనికి మసాలా కావాలి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా గ్రైండ్ చేసి పెట్టుకునేసాము. తర్వాత ఆయిల్ వేడి చేసుకొని ఫస్ట్ మసాలా ఐటమ్స్ అంతా కూడా ఫ్రై చేసుకున్నాము. దీని తర్వాత గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నిటిని కూడా లైట్గా వేయించుకునేసాము. అండ్ దీంట్లోనే టమాటాలు మిక్స్ చేసేసి వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసేసాము. వీటిని అంతా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కుక్కర్లో యాడ్ చేసాము. అంటే మీకు సింపుల్ మెథడ్, మనకి చాలా ఈజీగా అయిపోతుంది ఈ విధంగా చేసుకున్నాము. సో బ్యాచిలర్స్కి ఎక్కువగా గ్యాస్ స్టవ్ ఇవన్నీ కూడా అవైలబిలిటీ లేనప్పుడు, ఆ సడన్గా గ్యాస్ అయిపోయినప్పుడు మీరు ఈ విధంగా కూడా ట్రై చేసుకోవచ్చు అండి. మనకి కుక్కర్ ఉంటుంది కదా, రైస్ కుక్కర్. ఈ కుక్కర్లో వెజిటేబుల్స్ని మనం ఫ్రై చేసుకునేటప్పుడు మీన్ వైల్గా రైస్ని కూడా పెట్టుకునేయాలి. రైస్లో కొద్దిగా మసాలాలు వేసుకొని మనము ఆన్ చేసి పెట్టుకునేసామంటే ఈ వెజిటేబుల్స్ ఫ్రై అయిన వెంటనే దీంట్లో మిక్స్ చేసుకునేయచ్చు. సో ఈ విధంగా వెజిటేబుల్స్ని యాడ్ చేసుకునేసామంటే మనకి రైస్ కుక్కర్లోనే వెజిటేబుల్ పలావ్ అనేది రెడీ అయిపోతుంది.
సో ఈ మెథడ్ చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంది కదా. ఇది మీకు నచ్చిందా లేదా అని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో వెజిటబుల్ రైస్ అనేది ప్రిపేర్ చేసేసాము కుక్కర్లోనే. అండ్ సర్వ్ చేసుకునే ముందుగా హాఫ్ లెమన్ యాడ్ చేస్తున్నాము. ఈ విధంగా లెమన్ యాడ్ చేయడం వల్ల ఇంకా టేస్టీగా ఉంటుంది. దీనికి ఈరోజు మేము కాంబినేషన్గా పెరుగు పచ్చడి తీసుకున్నాము. ఇది చాలా టేస్టీగా అనిపించింది నాకు. ఫ్రెండ్స్, మేము ఇప్పుడు పార్క్కి వెళ్తున్నాము. ఇంకా ఎవ్రీడే ఇక్కడ బెంగళూరులో ఉన్న రోజులు పిల్లల కోసమన్నా డైలీ పార్క్కి వెళ్ళాలి. అది కూడా ఒకే పార్క్కి వెళ్తే వాళ్ళకి నచ్చదు. సో ఈ చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఉండే పార్కులు అంతా కవర్ చేసేయాలి. సో ఈరోజు మేము వెళ్ళే పార్క్, ఈరోజు ఏ పార్క్కి వెళ్తున్నాం కానీ మిట్ట మీద ఉండే పార్క్ అంట. నాకైతే తెలియదు అది ఎక్కడ ఉందో. సో దాంట్లో ఏమేమి ఉన్నాయి ఇంకా రోహన్ ఏమేమి ఉన్నాయి అందులో? పార్క్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాము. మేబీ పార్క్లో కూడా కలుస్తాము. పార్క్కి వెళ్ళే దారిలోనే ఒక టెంపుల్ ఉన్నింది, రేణుక ఎల్లమ్మవారి దేవాలయం అనేసి. సో అక్కడికి వెళ్ళేసి దేవుని మొక్కునేసి దేవుని దర్శనం కూడా చేసుకునేసాము. తర్వాత అక్కడే గుడిలోనే ఇంకా మునేశ్వరుడు అన్న నవగ్రహాలు కూడా ఉన్నాయి. సో పిల్లలు మిట్టమీద పార్క్ అన్నారు కదా. మిట్టమీద పార్క్ అంటే ఏం లేదండి, ఈ విధంగా ఇది హైలో ఉంటుంది పార్క్ అనేది, కాబట్టి మిట్టమీద పార్క్ అన్నారు. లోపలికి ఎంటర్ అవుతున్నాము. పార్క్ అంతగా చాలా హైజీనిక్గా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది, నాకు బాగా నచ్చింది. ఇక్కడ అంతా కూడా గ్రీనరీస్ చాలా బాగున్నాయి. వాకింగ్ కూడా చాలా కన్వీనియంట్గా ఉంది ఇక్కడ. పిల్లలు ఈ స్లైడ్స్ వీటిలో అంతా కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఆల్మోస్ట్ 2 hours దాకా స్పెండ్ చేశాము. ఈవినింగ్ ఈ విధంగా రోజు వెళ్ళామంటే ఫిజికల్ యాక్టివిటీ ఉన్నట్టు ఉంటుంది పిల్లలకి, మనకు కూడా వాకింగ్ చేసినట్టు ఉంటుంది. సో దగ్గరలో పార్క్ ఏదైనా ఉంటే మాత్రం తప్పకుండా వెళ్తూ ఉంటే బాగుంటుంది. సో పార్క్ నుంచి తిరిగి దారిలో వెళ్ళేటప్పుడు ఒక ఎంబ్రాయిడరీ అండ్ బొటిక్ ఉన్నింది, అక్కడికి వెళ్ళాము బ్లౌజెస్ చూడడానికి. వాళ్ళు ఇవి స్టిచ్ చేశారు, ఫ్యాన్సీ బ్లౌజెస్ ఉన్నాయి. యాక్చువల్గా ఇవి చూసాను నేను, ఎప్పటి నుంచో స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటున్నాను. సరే వీటి గురించి డీటెయిల్స్ అన్నీ మాట్లాడదామని వెళ్ళాము. ఇవి నెట్ ఉంది కదా, దాంట్లోనే షార్ట్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ కూడా ఉన్నింది. దాంతోపాటు ఇంకా చాలా వెరైటీస్ ఉండే ఫ్యాన్సీ బ్లౌజెస్ ఉన్నాయి. వీటి కాస్ట్ కూడా అడిగాము. వాళ్ళు ఏం చెప్పారంటే మనం క్లాత్ లేసెస్ మనకు కావాల్సిన డిజైన్ ఇవన్నీ కూడా చెప్పామంటే వాళ్ళు ఓన్లీ స్టిచ్చింగ్కి 700 నుంచి స్టార్టింగ్ అంట. సో మీకు ఫస్ట్ చూపించాను కదా నెట్ ఫుల్ హ్యాండ్స్ అండ్ స్లీవ్లెస్, సో వాటికైతే 800 అని చెప్పారు. ఇక్కడ నెక్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి, ఫ్యాన్సీగా ఉన్నాయి, చాలా మోడర్న్ లుక్ ఉన్నాయి. అండ్ ఇవి అన్నిటికీ మిక్స్, అంటే ఇప్పుడు శారీస్కి యూనివర్సల్గా ఉన్నాయి, మనం ఏ శారీకైనా కూడా సూట్ అయ్యే విధంగా ఉన్నాయి కొన్ని బ్లౌజెస్ అయితే. దెన్ వీళ్ళు శారీకి లేసెస్ కూడా వేస్తారంట. ఈ కొన్ని లేసెస్ వేస్తున్నారు, అవి కూడా చూపిస్తున్నాం ఇక్కడ. ఈ లేసెస్ వేయడానికి వీళ్ళు 600 నుంచి 700 అలా తీసుకుంటారంట. అండ్ బొటిక్ చూసేసిన తర్వాత అక్కడే షుగర్ కేన్ జ్యూస్ ఉన్నింది, షుగర్ కేన్ జ్యూస్ కూడా తాగేసి వెళ్ళాము.
లెమన్ ఫ్లేవరు షుగర్ కేన్ తీసుకో. నేను ఇక్కడ బెంగళూరుకి వచ్చినప్పుడు తాగుతున్నాను, చాలా రోజులు అది తాగుతున్నాను. లాస్ట్ ఇయర్ బెంగళూరు దెన్ థర్స్డే అయితే మేము డిమార్ట్కి వెళ్ళామండి. డిమార్ట్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఈవినింగ్ కవిత వచ్చింది, నా ఫ్రెండ్ అండ్ సబ్స్క్రైబర్ అని చెప్పాను కదా, తన కోసం అని నిరూప వడలు ప్రిపేర్ చేసింది అండ్ తనతో కాసేపు చిట్ చాట్ చేసాము. అయితే ఒక ఫ్రెండ్ కలుస్తున్నాను అనమాట. తన పేరు వచ్చి కవిత, ఇంటర్ క్లాస్మేట్. ఆఫ్టర్ మేము ఆల్మోస్ట్ 15 years అయిపోయింది మేము మీట్ అయ్యి. సో ఇప్పుడు 15 years తర్వాత కలుస్తున్నాం అన్నమాట ఫస్ట్ టైం. సో థ్యాంక్స్ కవిత ఇక్కడికి వచ్చిందానికి. నేనే చెప్పాను థ్యాంక్స్. అసలు ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ మీట్ అవుతామనే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేస్తుంటాను. చాలా హ్యాపీగా ఉంది. చాలా చాలా అక్క థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్స్. నేను చెప్పాలా మీకు పిల్లల కోసం చాలా బిస్కెట్స్ అన్నీ తీసుకొచ్చిందండి వస్తు కవిత. సో ఆఫ్టర్ 15 years తర్వాత తన్ని మీట్ అయ్యాను కదా, చాలా హ్యాపీగా ఉన్నింది. కాసేపు అలా కబుర్లు చెప్పుకున్నాము. అండ్ ఈ వీడియోని ఇంతటితో స్టాప్ చేసేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందో లేదా నేను నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.